పూజ, ఇవాళ నిన్ను కోర్టులో చూస్తుంటే నాకు బతకాలనిపించింది. నీతో కలిసి బతకాలనిపించింది. నిజంగా? అవును. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్, విల్ యూ లివ్ విత్ మీ ఫర్ ఎవర్? యా. నేను ఏది అడిగినా చేస్తావా? చేస్తా. రిషి, మేక్ మీ అ మదర్. వాట్? ప్లీజ్ రిషి, మేక్ మీ అ మదర్. నో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వెప్పటికీ నాతోనే ఉండాలి, నాలోనే ఉండాలి. నువ్వు పోయాక కూడా నీ ప్రేమ నాకు కావాలి. నీ బిడ్డకు తల్లినయ్యే ఛాన్స్ ఇవ్వు. సింగిల్ మదర్గా బతకడం ఎంత కష్టమో తెలుసా? Are you with me or not? Are you with me or not? పూజ, you won't enjoy sex with me. Don't strain your brain. Just love me. ఎక్కడ? ఈ పూలన్నీ ఎందుకు? తెలీదు, మూడ్ కోసం అనుకుంటాను. వయసులో ఉన్నది వర్జిన్స్కి బెడ్రూమ్లో మూడు రాకపోతే మల్లెపూలైనా ముళ్ళ జమ్ముడైనా మూడు తెప్పించలే పూజ. హే ప్లీజ్, ఈ ఒక్క రాత్రి కొంచొచ్చుగా. గుచ్చుకుంటే పూజ. ప్లీజ్. నీకేగా గుచ్చుకునేది. ఓకే. హే యువర్ బ్యాలెన్స్ అమౌంట్. థ్యాంక్స్. స్టోరీకి మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అప్పుడే మొదలు పెట్టేశారా? 2 weeks అయింది, చూడలేదా? డైలీ. నో. ఓకే. అండ్ చిన్న సర్ప్రైజ్, బోనస్. థ్యాంక్స్. నా కొడుక్కి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వమని చెప్తా. కొడుకేంటి? నథింగ్, ఫర్గెట్ ఇట్. ఓకే. బై ద వే, సాయంత్రం పార్టీ ఉంది, ఖచ్చితంగా రండి. పార్టీ? ఎనీథింగ్ స్పెషల్? ఎప్పుడో ఫ్రెండ్స్ మందు పార్టీ అడిగారు, అప్పుడు ఇవ్వలేదు. అందుకే ఇవ్వాలి, ఇస్తున్నా. No goodbyes, never say goodbye. Oh my friend, it's hard to die. జిందగీ ఎడిపోతున్నా, జ్ఞాపకాలే వీడిపోయేనా. ఫేర్వెల్ కాదిది ఓనేస్తం, ఎన్నడూ వీడదు ఈ స్నేహం. వెల్కమ్ చెప్పిన ఆ స్వర్గం, దూరమే కానిది ఈ బంధం. You may be miles away, ఆ దారిలో నీ నవ్వులే, send us mails as always. Heaven లో ఏం చేసినా చూసినా ఏదైనా Amigo! కంటికే పాపలా నేను చూస్తున్నా, నీడలా ఉండనా నీకేమైనా. నాలుగే రోజులు ఏదో మాకన్నా, తొందర ఎందుకు నీకైనా. నిన్ను దాచిన ఈ మన్ను పులకరిస్తుందని, మేం గర్వంగా చెప్పని హృదయం అంటే నీదని. Don't got to see adios, mi querido amiga. Never say goodbye, my dear friend. you may be miles away, you're here with us.
all the way. We'll join you. థ్యాంక్ యూ పూజ. నేను ఇవాళ పడిపోను రా, నిలబడతాను. అది స్ట్రైట్గా. వీడు వీడు అది వాడు అందరూ నాటకాలు ఆడుతున్నారా, నేను అలా ఆడలేను రా. నాకు ఏడుపు వస్తుందిరా రుచి. లోరా లో ఆపరా, మనమేడవలసిందే. కానీ వీడు రాయలకి ఎట్లా కూర్చుంటే చూడరా. పదరా పద. రాయి కూడా ఏడుస్తుందిరా. ఇవాళ ఫస్ట్ టైం ఏడ్చాను, ఇవాళ ఫస్ట్ టైం మందు కొట్టాను. ఫస్ట్ టైం మందు కొట్టాను కాబట్టి చిన్న రీసెర్చ్ చేశాను. మందు కొడితే హార్ట్కి మంచిదే. సో నో ప్రాబ్లం ఫర్ లిటిల్ ఛాంప్ కార్తిక్ దేర్. గాడ్ ఐ లవ్ దట్ కిడ్. కానీ మంది ట్యూమర్కి అంత మంచిది కాదు. యు నో వాట్, ఐ డోంట్ కేర్. ఇవాళ నేను దీనికంటే ఇది ఎక్కువ వాడదాం అనుకున్నా, అందుకే తాగా. తాగినోడు వాగాలి కదా, అది కూడా ఫస్ట్ టైం. చచ్చిపోయిన తర్వాత నా గురించి మీరు అందరూ ఏం ఫీల్ అవుతారో ఇప్పుడే చెప్పేశారు. హ్యాపీగా ఉంది, కానీ బాధగా కూడా ఉంది. మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. మందు కొడితే ఫీలింగ్స్ బయటకు వస్తాయని ముందే తెలుసుంటే ఎప్పుడో కొట్టేసేవాడిని. ఆవిడ బిన్ డ్రంక్ లాంగ్ బ్యాక్. ఎనీవే ఇప్పుడు చెప్తా. పురోష్, యో ద మ్యాన్. కానీ డోస్ ఆల్ ఫేవర్ రా, గిటార్ మానే. ఇవాళ కూడా వాయించేసావు కదరా. విద్య, కిరణ్, కిరణ్ ఇస్ ద గాయ్ ఫర్ యూ. వాడిని పెళ్లి చేసుకో, వాడు ఒక్కడే నేను భరించగలుగుతాడు. కిరణ్, మీరు దీన్ని బాగా చూసుకో. ఝాన్సీ, కార్తిక్ లైఫ్ నీ చేతుల్లో ఉంది. డోంట్ గివ్ అప్, ఫైట్ స్ట్రాంగ్ టిల్ ది ఎండ్. మావయ్య, సారీ, మీకు బడును ఉంచేసి వెళ్ళిపోతున్నా. ఐ నో యుల్ అండర్స్టాండ్ మీ. డీన్ సార్, యూర్ అ గ్రేట్ గాయ్, కానీ స్పీచెస్ కట్ షార్ట్ చేయండి సార్. యూట్యూబ్ అంత లెంత్ భరించలేకపోతుంది. ఇట్స్ క్రాషింగ్. వెంకట్, నా లైఫ్ మొత్తం నా కళ్ళతో చూసిన వాడు విని ఒక్కడవే. చాలా సీక్రెట్స్ చెప్పా, పూజ కూడా తెలియనివి. సో అండ్ సినిమా తీసేటప్పుడు జాగ్రత్త. ఐ ట్రస్ట్ యూ. Thank God I'm not dying a virgin. Whew. I've achieved and then I'm dying. Actually, why God? Let me thank you, Pooja. నువ్వు ఎన్నిసార్లు తిట్టుకున్నా వీడికి ఫీలింగ్స్ లేవు, ఫీలింగ్స్ ఉన్నా బయటికి చెప్పడం నువ్వు డిసైడ్ అయిపోయినా. హియర్ గోస్. ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటున్నారని మాటలతో చెప్పాలా? లవర్స్ మధ్య మాటలు అక్కర్లేదనుకున్నాను, కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది నువ్వు ఇచ్చినంత ప్రేమ నేను నీకు ఇవ్వలేదని. అందుకే ఒక మాట చెప్పేస్తా, పూజ, ఐ లవ్ యూ. పూజ, యూ మేడ్ మై లైఫ్ కంప్లీట్. నా లైఫ్కి స్టార్ట్ లేనట్టే ఎండ్ కూడా ఉండదు అనుకున్నాను, బట్ యూ గేవ్ మీ అ గ్రేట్ క్లైమాక్స్. బాబు పుడితే చంటి అని
పాప పుడితే బుజ్జి అని పిలువు. నన్ను ఎవరు అలా పిలవలేదు చిన్నప్పుడు. వన్ మోర్ థింగ్, వెయిట్ ఫర్ కార్తిక్. వాడు లేకపోయినా నేను చనిపోయేవాడిని, కానీ ఎవరికి గుర్తుండేవాడిని కాదు. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. వాడి పేరు మీద మనీ కూడా డిపాజిట్ చేశాను. ఐ హోప్ ద కోర్ట్ విల్ యాక్సెప్ట్ మై లాస్ట్ విష్. నాకు నమ్మకం ఉంది నాకు ఉండేవాడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని. మీరంతా నాకు బెస్ట్ విషెస్ పంపండి, కానీ పూలు బెలూన్ మాత్రం వద్దు. చాక్లెట్ మాత్రం పంపండి. ఇంతేం పర్వాలేదు, ఇంతేం పర్వాలేదు. బాగా చెప్పానా? నీ ఒక్కడికేనా? రిషిమామకు వద్దా? రిషిమామకి ఏమైంది? ఓ, నీకు తెలీదా? తెలీదు. నీకోసం తన హార్ట్ ఇచ్చేస్తున్నాడు తెలుసా? మరి తనకెట్లా? అవును ఎట్లా? అవునెట్లా? అవును ఎట్లా? తనకు హార్ట్ ఉండదు కదా, చచ్చిపోతాడు, బతకడు. రిషిమా చచ్చిపోతాడా? అవును. నిజంగా రిషిమా చచ్చిపోతాడా? మ్మ్. రిషిమా చచ్చిపోతాడా? రిషిమా చచ్చిపోతాడా? రిషిమామా! ఎందుకు డాక్టర్ రిషి చచ్చిపోవటానికి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు మీరు? కరెక్షన్ సార్, చచ్చిపోవడం కాదు, బతకడానికి. నా గుండె ఆగిపోయే లోపు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ ఇస్తే నేను కార్తీక్లో బతుకుంటాను సార్. రిషిమామా! రిషిమామా! నువ్వు ఎక్కడున్నా? నీ ప్రాణం తీసుకోవటానికి ఆర్టికల్ 21 ఒప్పుకోదు. చేంజ్ ఇట్, మార్చేయండి. ఎందుకో? ప్రాణానికి వాల్యూ ఇవ్వాలని. రేపు అలాగో పోబోయే నా ప్రాణానికి, కాపాడగలిగే అవకాశం ఉన్న చట్టం పేరుతో అడ్డుపడుతున్న కార్తీక్ ప్రాణానికి. నువ్వు చచ్చిపోతా రిషిమామా! రిషిమామా! మీరు ఎంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. అంటే ఈ విచారణ అంతా టైం వేస్టేనా? డెఫినెట్గా. ఓ, నా దగ్గర టైం లేదు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గడిచే ప్రతి క్షణం నాకు భయం కలిగిస్తుంది. రిషిమామా! నువ్వు ఎక్కడున్నా? రిషిమామా! రిషిమామా! అప్పుడప్పుడు గుండెలో వేస్తుంది సార్ నొప్పి, పిండేసి నొప్పి. అప్పుడు భయం వేస్తుంది సార్. చచ్చిపోతానా? హార్ట్కి డ్యామేజ్ జరుగుతుందని. ఓ, అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు. ప్లీజ్ స్పీడప్ ఈ ప్రాసెస్ సార్. లేకపోతే నా పార్ట్స్ ని చెడిపోయి నేను వెజిటబుల్గా మారిపోతాను సార్. అప్పుడు దా కార్తీక్ బతకడు. అప్పుడు నేను బతుకున్నా వేస్ట్ సార్. రిషిమామా! 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 రిషిమా ఎక్కడున్నాడు? రిషిమామా ఎక్కడున్నాడు? రిషిమామా! కార్తిక్, రిషిమామా! కార్తీక్, కార్తీక్, కార్తీక్. కార్తిక్! what is this, your honor? It's an emergency, your honor. Please, your honor, you can't do this. It's an emergency, your honor. We can't మనకి accept this. ప్రాణాలు పోతున్నాయి అక్కడ. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. సెంటిమెంట్స్ తోటి, ఎమోషన్స్ తోటి కోర్టు ఆకట్టుకోదు. We will meet on Monday. ఎలా ఉంది రిషి? బాలేదు. బ్లడ్ పంపింగ్ మొత్తం ఆగిపోయింది. మరేం చేద్దాం రా? ఆపరేషన్ చేయాలి. ఏం ఆపరేషన్? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎలా రిషి? తీర్పు ఇంకా రాలేదు. రేపు సండే కోర్ట్ సెలవు. లేదు వెంకట్, రేపే చేయాలి. మనం ఆగలేం. ఏ రిషి, యూ కాంట్ డూ దిస్. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఫైట్కి అర్థం లేకుండా పోతుంది. ఇంకో 24 గంటలు ఆగితే నా లైఫ్కి అర్థం ఉండదు. ఐమ్ సారీ వెంకట్, ఐమ్ గోయింగ్ అహెడ్. ఓకే పురుష్, సర్జరీకి రెడీ చేయి. ఓకేరా. యా. యూర్ రైట్ రిషి, మనం రేపే చేసేద్దాం. మనం కాదు, నేను. అంటే యూర్ అవుట్ ఆఫ్ దిస్ పూజ. ఏ, నా మీద నమ్మకం లేదా? కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కోర్ట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఇంజెక్షన్ ఇస్తే నీ కెరీర్కి పెద్ద రిస్క్. పర్వాలేదు, రిస్క్ చేస్తాను. అలా అయితే కోర్ట్ పర్మిషన్ ఎందుకు? ముందే నీ చేతులతో ఇంజెక్షన్ ఇప్పించుకునేవాడిని. కోర్ట్ నీ కోసం రిషి, నాకు కాదు. నేను ఎప్పుడు కోర్ట్ డెసిషన్. పూజ, ప్లీజ్ నో ఫర్దర్ డిస్కషన్స్ ఆన్ దిస్. నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వటం లేదు, అంతే. మరి ఇంకెవరిస్తారు? ద కిడ్స్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. 24 hours లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చెప్పితే బ్రతకడం. అందుకే కోర్ట్ పర్మిషన్ లేకుండా సర్జరీ చేయడానికి రిషి తొందరపడుతున్నాడు. రేపే కోర్టు తీర్పు ఇవ్వాలి. లేకపోతే కోర్టుపై ప్రజలకు నమ్మకం పోతుంది సార్. వీళ్ళంతా జ్యూరీ మెంబర్స్. రేపు కోర్టుకు రావడానికి రెడీగా ఉన్నారు. So what do you want? యూ షుడ్ ఆర్గనైజ్ ఎ సండే కోర్ట్. TV9 ప్రయత్నం ఫలించింది. డాక్టర్ రిషి కేసులో ఆదివారం కోర్టుని ఏర్పాటు చేయాలన్న మా విన్నపాన్ని గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు న్యాయశాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే కోర్టు పర్మిషన్ లేకుండా డాక్టర్ రిషి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయత్నాన్ని ఆపాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు.
పేషెంట్ పేరు? రిషి, ఏజ్? 24, బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్, బీపీ? 120/80, పల్స్ రేట్? నార్మల్. బీపీ స్టెబిలైజ్ అయిందా? అయింది డాక్టర్. ఓకే. అందరిని క్లియర్ చేయండి. ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. వెయిట్ నేను మాట్లాడతాను. మీరు డాక్టర్, రిషి నర్స్ చేయమని మా గవర్నర్ గారి దగ్గర నుండి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి. సార్ చెప్పండి వినండి. సార్ ఓపెన్ చేయండి ప్లీజ్. నెట్టండి వెనక్కి. సార్ ఇది న్యాయం చేయబోతోంది. మరణించే హక్కుని సమాజం ఆమోదిస్తుందా లేదా అని. ఐ నెవర్ టుక్ సొసైటీస్ హెల్ప్ ఇన్ మై కేసెస్. ఈ కేసులో తీసుకున్నాను కాబట్టి జడ్జిగా నా నిర్ణయం సమాజాన్ని వీటో చేయకూడదని నా ఒపీనియన్ని కూడా ఒక స్లిప్లో రాసి పెడుతున్నాను. నేను సొసైటీలో ఒక్కనే కదా. ఇప్పుడు ఇవి 13 ఉన్నాయి. ఏం చెప్తాయో చూద్దాం. ప్రెప్ అయిందా డాక్టర్? మీరేంటి ఇక్కడ? పాత బాకీలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ జరగదు మీరుంటే. రిషి, కార్తిక్ బ్రతకడు రిషి. నాకు తెలుసు రిషి. ఇదంతా పాడు చేయడానికి ఈయనొచ్చాడు. నాకు తెలుసు. నేను చెప్తున్నాను రిషి, నాకు తెలుసు. నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను రిషి. రిమెంబర్, నీ అంత చూస్తానన్నాను. థ్యాంక్స్ డాక్టర్. యా. పూజ, డాక్టర్ పూజ. రిషి కోరుకుంది ఇదేగా. టేక్ ఇట్. రికార్డ్స్ లో నా పేరే ఉంది. రిస్క్ అంతా నాది. థ్యాంక్స్. హీస్ ఆల్ యోర్స్. Yes. No. Yes. No. No. Yes. Yes. No. రిషి, రిషి. Yes. నువ్వే గెలిచావురా. నువ్వు కేసు గెలిచావురా. 7 yes, 6 no. సో ఈ కోర్టు డాక్టర్ ఋషి ఆఖరి కోరిక తీర్చడానికి డాక్టర్ పూజకు పర్మిషన్ ఇస్తోంది. మానవత్వం గెలిచింది. 6 ఏళ్ల పసివాడికి 100 ఏళ్ల బ్రతుకునివ్వడానికి ఒక ఋషి చేసిన కృషి ఫలించింది. పూజ, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్.
ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. బీ స్ట్రాంగ్. You'll be remembered, Rishi. Forever. మ్యూజిక్ పెట్టుకో, టెన్షన్ తగ్గుతుంది. యూ బ్యూటిఫుల్. నిన్ను చూస్తున్నప్పుడు నాకు అలా అవుతుంది పూజ. నువ్వు ముఖ్యమని నాకు ఇప్పుడే తెలిసింది. నీతో కలిసి బతకాలనిపించింది. ఐ లవ్ యూ. Congratulations, Dr. Pooja. You've successfully performed a heart transplant surgery. I'm very proud of you. ఓ ఋషి, మహర్షి, నీవు నివసించిన ఈ ప్రపంచం తరపున TV9 నీకు నివాళులు అర్పిస్తుంది. పూజా, వెయిట్ ఫర్ మీ. 3 ఏళ్ళు కావస్తుంది. ఎప్పటికీ వాళ్ళతోనే ఉన్నాననే ఫీలింగ్ నాకు. వై నాట్? ఒకటిలో నా హార్ట్ ఉంటే ఒకటిలో నా బ్లడ్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పూజ ఇస్ సక్సెస్ఫుల్. నిన్నలన్నీ తెలిసిన సమయమా, కదలక నిలిచిపోవ కాసేపు, కనులను వదిలిపోయే చూపులతో కనులారా తన్ని చూడాలి, మనసారా మాట్లాడాలి. సంపూర్ణమైంది నా జీవితం,
ఆకాశమంత ఆనందంతో. ఈ ఆనందానికి రూపం పూజ, నా జీవితానికి అర్థం పూజ. ఈ సాగరాన ఎగిసే కెరటాలు, నా హృదయాన మధుర జ్ఞాపకాలు. ఇంతటి సంతోషాన్ని కానుక చేసింది పూజ. ఒడిలో తనవాడినై పసివాడినై, అడుగడుగునా ప్రతి అడుగున నేను తనతోనే ఉన్నా, తనలోనే ఉంటా, ఇప్పటికీ ఎప్పటికీ, ఒక స్వాప్నికుడుగా, తన ప్రేమికుడుగా.